హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సంవత్సరం మారినా మనకు ఉండేవన్నీ మనతో పాటు అలా కూడా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఏదో ఇయర్ మారింది, మన తలరాత మొత్తం మారిపోతుంది అనుకోవడం అయితే అసలు అదొక భ్రమ. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరమైనా ఇలా ఉండకూడదు, ఈ నిర్ణయం తీసుకోవాలి, ఇలాంటివి అయితే బోల్డ్ అన్ని రూల్స్ అయితే పెట్టుకుంటాము. కానీ ఆ తర్వాత బ్రేక్ చేసేది వెంటనే విత్ ఇన్ సెకండ్ నా నెక్స్ట్ డేనే బ్రేక్ చేసేస్తూ ఉంటాము. అలాగే నేను ఒకటైతే అనుకున్నాను, బట్ చూడాలి మరి ఎంతవరకు అవుతుందో ఎంతవరకు అవ్వదనేది. ఇంకా న్యూ ఇయర్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేనైతే నా కొడుకుతో కేక్ కట్ చేపించుకుంటున్నాను, ఎందుకంటే ఈరోజు నా కొడుకు బర్త్డే అనమాట. ఇదే లాస్ట్ ఇయర్ నా కొడుకుకి పుట్టి ఒక 1 డే అవుతుందేమో సి సెక్షన్ జరిగి బయటికి తీశారు నా కొడుకుని. అయితే అప్పుడే 2 years కంప్లీట్ అయిపోయినాయి అనమాట. పిల్లలు పుట్టడము, ఎదిగిపోవడం అదొక కళ అయిపోతుంది. అంత ఈజీ టాస్క్ అయితే ఏమీ కాదు. జరిగిన డేస్ తలుచుకొని బాధపడడం ఎందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు హ్యాపీగా నా కొడుక్కి హ్యాపీ బర్త్డే చెప్పాను. ఇంకా అక్క, బావగారు, అమ్మ, తమ్ముడు, వాళ్ళ అక్క, మా ఆయన అందరం కలిసి కేక్ కట్ చేపించేసి నా కొడుకు అయితే బోల్డ్ అండ్ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసి తర్వాత అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పేసుకున్నాము. ఇంకా అక్క, తమ్ముడు అయితే కేక్ కట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఏదో ఒకటి ఎప్పుడోకప్పుడు ఏదో జరగాలి అన్నట్టు నేను అసలు న్యూ ఇయర్కి వద్దు అని చెప్పేసి అనుకున్నాను. బట్ డాక్టర్ అప్పుడే లేదు, ఎమర్జెన్సీ సి సెక్షన్ చేసేయాలని చెప్పేసి న్యూ ఇయర్ రోజే నా కొడుకుని బర్త్డే తీసేశారనమాట పొట్టలోంచి. ఎనీవే హ్యాపీ బర్త్డే నాన్న.